తెలుగు సినీ నటుల సంఘంలో నూతన అధ్యక్షుడు నరేష్ ప్రమాణ స్వీకారం కొత్త వివాదానికి దారితీసింది. నరేష్ ప్రమాణ స్వీకారం తీరును ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తప్పుపట్టారు. నరేష్ మాట్లాడిన ప్రతి మాటలో నేను అనే పదం ఉందని, ఎక్కడా మేము అనడం లేదని అభ్యంతరం తెలిపారు. రాజశేఖర్ అభ్యంతరంపై స్పందించిన నరేష్ తనను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం నటి హేమ మాట్లాడబోతుండగా చేతుల్లోంచి నరేష్ మైక్ లాక్కోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. My sweetheart, I love him. Yeah. No గొడవ. నేను అందుకని అన్నది కామరేడ్ రాజశేఖర్ అన్నాను. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. ఇందాక నరేష్ మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంథమ్ నేను ఇచ్చే గిఫ్ట్, ఇంకొకటి నేను ఇచ్చే గిఫ్ట్, అలాగే 2-3 అన్నారు. ఇట్స్ నాట్ నేను, ఇట్స్ మేము అని అనమన్నారు ఆయన, తప్పితే కానీ వేరేమీ లేదు. తన మనసులో కూడా అంతకంటే అదే ఉంది. థ్యాంక్స్ అండి నరేష్ గారికి. ఈ సందర్భంగా నేను కూడా మనవి చేసేది ఏంటంటే 26 ఒక్క నిమిషం మైక్ లాగేసుకుంటే ఏంటి మేడం, ఇది బాగాలేదండి, నాట్ గుడ్. మీరు ఇప్పటి వరకు ఏవైతే ఆయన చెప్తున్నారో అవి మాకు ఈసీలో ఇంతవరకు ఎవరిని కలుపుకుండా ఆయన ఓన్గా చెప్పింది. మా అందరి తరఫున నేను చెప్పేది ఏంటంటే 26 మంది ఒకటే, అట్లీస్ట్ ఆఫీస్ బేరర్లైనా కూర్చుని డిసిషన్ తీసుకున్న తర్వాత జనరల్ బాడీకి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేయండి. మీరు ఒక్కరే కాదు, మన అందరం ఒకటే. ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదండి, గెలిచిన మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. సారీ నరేష్ గారు, మీరు ఇలా చేయడం నచ్చలేదు నాకు. థ్యాంక్ యూ.